బెబ్బర్లు అయితే మంచిగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇంకా ఇవి మంచిగా నానితే మార్నింగ్ మనం మిక్సీకి పట్టుకొని దీంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మనకేవి కావాలంటే అవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని వడలు చేసుకోవచ్చు. ఇదిగోండి మెత్తగా అయితే నేను పిండి అయితే పట్టుకోలేదు, బరకగానే పట్టుకున్నా చూడండి. మరి మెత్తగా లేదు, మరి ఏమంటారు బరక కూడా లేదనమాట. మన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మన వడల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అండి. మనము మిక్సీ పట్టుకున్నాం కదా అలసంద వడ కోసం, దాంట్లో నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వడలు అయితే చేసేస్తున్నాను. ఫస్టే మనము దబదబా అని తిప్పకూడదండి, సిమ్ములో పెట్టుకొని మనం వడలు అనేవి కాల్చుకోవాలి. అలా కాలుస్తేనే మనం అలా ఫ్రై చేసుకుంటేనే మనకు లోపల పచ్చిగా ఉండకుండా మంచిగా కుక్ అవుతాయి. ఇంకా మనమైతే వడలు రెడీ అయిపోయినాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. సూపర్ టేస్టీ అలసంద వడ అయితే రెడీ అనమాట. కంప్లీట్గా మొత్తం అయితే వేసేసానండి. ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తాను. నాకు వాటిని చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు గుడుతున్నాయి అనమాట, అంత టేస్టీగా కుదిరినాయి. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో అలసంద వడలు. నేనైతే దోసకాయ పప్పు చేస్తున్నానండి. దానికోసం టమాటా, దోసకాయలు, ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, కరివేపాకు మనము ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం. అప్పుడప్పుడు అలా టమాటాలు పక్కా జరుగుతుంటాయిలేండి, దాన్ని మనం పట్టించుకోకూడదు. చూడండి దీంట్లో చింతపండు కూడా వేసాను అనమాట. నేను ఇప్పుడు ఉడికించేటప్పుడే కొంచెం లోపలికి కాకుండా పైనకే పెట్టేస్తాను, లేకుంటే పప్పు ఉడకదు కాబట్టి. మార్నింగే మెష్ డోర్లు ఫిట్ చేయడానికి అయితే వచ్చేసారండి. మెష్ డోర్లు కూడా ఫిట్ చేసి అయితే వెళ్ళిపోయారు. చూడండి ఎంత బాగున్నాయో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్ అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్, నేను మార్నింగ్ టిఫిన్లోకి అలసంద వడ చేశాను అనమాట. తర్వాత లంచ్లోకి వచ్చేసి దోసకాయ పప్పు అయితే చేశానండి. ఇంకా అవే అయితే చేయాలి. పల్లీ చట్నీ కోసం కొంచెం పుట్నాలు, తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ అలసంద వడ కోసం అని చెప్పేసి నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా అయితే మిక్సీ పట్టుకున్నా. ఇక్కడేం పల్లీ చట్నీ కూడా మిక్సీకి పట్టేసి తాలింపు కూడా వేసేసానమాట. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి తొందరగా చేయాలి. తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ వేసుకొని పిండిలో కలిపేసుకుంటాను అనమాట వడలు చేయడానికి. ఇక్కడేమో మా బాబు కోసం అయితే చేస్తున్నాను, స్కూల్ టైం అవుతుంది కాబట్టి తొందరగా చేస్తున్నాను. వాడు తినేసి వెళ్తే నేను మా ఆయన కొంచెము ఆయన టైం అంటే 10 o'clock వరకు టిఫిన్ చేసేస్తామన్నమాట. అది కూడా టూ లేట్ కానీ ఇంకా ఆ టైమే మాకు సెట్ అవుతుందండి, ఇద్దరం కలిసి తింటామన్నమాట. అందుకోసమని మనము వడలు వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలి. లేదంటే అలసంద వడ ఏంటంటే పైన మనకు ఉడికినట్టే అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉంటుందండి. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని మనం అలసంద వడలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా అనమాట. ఖచ్చితంగా మంత్లీ వన్స్ అన్నా ఒకసారైనా చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మా చిన్నప్పుడు ఏంటంటే అలసంద వడలతో పాటు మేము నాటుకోడి పులుసు తినేవాళ్ళం అనమాట. సూపర్ టేస్టీ కాంబినేషన్. ఇది సంక్రాంతి టైంలో ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటారనమాట. కనుమ రోజు ఖచ్చితంగా అలసంద వడలు, నాటుకోడి కూర అయితే ఖచ్చితంగా ఉంటుంది సంక్రాంతి టైంలో, కనుమ రోజు అయితే. మొత్తానికైతే నా వడలు అయితే రెడీ అయిపోయాయి. నాకు చాలా ఆకలిస్తుందని చెప్పాను కదండి. ఇంకా మా ఆయన అయితే తిని ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే 2 పెట్టుకొని స్పీడ్గా తినేస్తున్నాను, ఎందుకంటే అప్పటికే 10:30 అయిపోయింది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బాబు దగ్గరికి నేను 12:30 వరకు వెళ్ళిపోవాలి కాబట్టి వంట ప్రిపరేషన్ చేయాలి కాబట్టి ఇంకా స్పీడ్గా తినేసి టాబ్లెట్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ బియ్యం అయితే ఏడుతున్నాను అనమాట. ఏమైనా మట్టి పిల్లలు ఉన్నాయేమో అని చూసేసి బియ్యం అయితే ఏడుతున్నాను. రెగ్యులర్గా చేసే పనులేనండి, నేను కొత్తగా చేసేవి ఏమీ లేవు. కొత్తగా ఈరోజు ఏంటంటే మాకు మెష్ డోర్లు అయితే ఫిక్స్ చేశారనమాట. 2 డోర్లు ఉంటాయి, 2 డోర్లకు కూడా మెష్ డోర్లు అయితే పెట్టేశారు. తర్వాత ఏమంటారు మనకు ఎగ్జిస్టింగ్ ఉంటుంది కదండి కిచెన్లో, దానికి కూడా మెష్ డోర్ అని పెట్టేశారు. ఏమంటే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేస్తానండి ఖచ్చితంగా. ఈరోజు నేను దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి దోసకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మన తెలంగాణ సైడ్ ఏమో వీటిని బుడమకాయలు అంటారు, నేనైతే దోసకాయలనే అంటాను. మొత్తానికైతే 4 దోసకాయలు తీసుకున్నాను, కానీ దీంట్లో చట్నీ వేద్దాం అనుకున్నా, బట్ చట్నీ కుదరలేదండి. అందుకే దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట. దీనికి మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని అవి చేదుగున్నాయా ఏంటి అనేది చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కుక్కర్లో అయితే పప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఉండేది ముగ్గురే, కానీ ఎంత ఎక్కువ వేసినా కానీ ఎక్కువలాగా కనిపిస్తుందండి. ఇంకా పప్పు అయితే కొంచెం నానబెట్టాను అనమాట. నానబెడితే తొందరగా అవుతుంది కాబట్టి నానబెట్టేసాను కడిగేసి. ఇక్కడేమో నేను దోసకాయలకైతే పీల్ తీసేస్తున్నానండి. చాలా చాలా టైం ఏం పట్టదు, స్పీడ్గా అయిపోతుంది అనమాట దోసకాయ పప్పు.
నాకు దోసకాయ పప్పు సొరకాయ పప్పు ఈ రెండిట్లో ఏది ఇష్టం అంటే రెండు కూడా చాలా ఇష్టం అండి. చాలా చాలా ఇష్టం దోసకాయ పప్పు కానీ సొరకాయ పప్పు కానీ. ఇక్కడైతే మొత్తం పీల్ చేసి ఇంకా మొత్తానికైతే కట్ చేసి అవి చేదుగా ఉన్నాయా లేదా విత్తనాలు అయితే చూస్తున్నాను. కానీ చేదుగా అయితే ఏం లేదు, తీయగా ఉన్నాయండి. మా ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్కి విత్తనాలు తగిలితే మాత్రం ఆయన తినడు. అందుకోసం అని చెప్పేసి కొంచెం అయితే ఒక్కదానికి మాత్రమే విత్తనాలు పెట్టి తక్కిన వాటి అన్నింటికి కూడా విత్తనాలు తీసేసాను. నాకైతే తినాలనిపిస్తుంది కానీ ఇంకా మా ఆయన అంటే పప్పు తినేటప్పుడు విత్తనాలు కనిపించినాయి అంటే మాత్రం అస్సలు తినడు అనమాట. ఇంకా ఇక్కడ దోసకాయ నేను కట్ చేసుకుంటూ సగం తినేస్తున్నాను. అట్లా ఉంటుంది మనతోటి. ఇంకా పప్పు ఇక్కడ నానింది కదండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ నేను ఏంటంటే దోసకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు మొత్తం వేసేస్తున్నాను. దీంతో పాటే కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు కూడా కాదులేండి, దాంట్లో హాఫ్ చింతపండు అయితే వేసేసాను. వేసేసి మంచిగా కలుపుకొని ఇంకా నేనైతే కుక్కర్ అయితే పెట్టేస్తానండి. కుక్కర్కి ఒక 3 విజిల్. ఇంకొకటి అండి, మా విజిల్ అయితే అసలు పనిచేస్తలేదు. నాకు తెలుసు అనమాట ఎప్పటి వరకు ఉడుకుతుందో అనేది. ఇంకా ఆ టైం అయితే అందాజగా పెట్టుకొని అయితే నేను కుక్కర్ పెట్టేశాను స్టవ్ మీద. ఇక్కడ రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా అప్పటికే 11:45 అవుతుంది. ఇంకా అన్నం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ కుక్కర్ ఏమో విజిల్ కూడా అయిపోయింది. బంద్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను, మళ్ళీ ఏమన్నా స్మెల్ వస్తుందేమని. ఇక్కడ గంజి తీసి పెట్టుకున్నానండి. రెగ్యులర్గా గంజి తాగడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గంజి తాగడం వల్ల ఏంటంటే హెయిర్ లాస్ అనేది ఉండదు. మీరు ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇంకా అక్కడైతే పప్పు అయిపోయింది. నేను పప్పులో కొంచెం ఉప్పు వేసేసి మొత్తానికైతే బాగా మెత్తగా ఉడికిందండి. నానబెట్టినందుకు మంచిగా ఉడికిందనమాట. అందుకే నేను పప్పు గుత్తి పెట్టకుండా డైరెక్ట్ గెరిటతోనే నేను పప్పు మొత్తం కూడా మ్యాష్ చేసేసి ఇంకా నేనైతే కొంచెం సేపు ఉడకబెడుతున్నాను అనమాట. ఉడకబెట్టి ఇంకా మనం తాలింపు వేసేసుకుందాం. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసానండి. నూనె, నెయ్యి 2 కూడా వేసి మనం తాలింపు పెట్టుకుంటే పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారిలో ట్రై చేయండి. అయితే ఇక్కడ తాలింపు గింజలు, తర్వాత ఎండుమిర్చి, క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను అనమాట. అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఇంగువ అయితే ఖచ్చితంగా వేస్తాను అండి. పోపులో ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసి ఇంక మనమైతే తాలింపు కొంచెం కలర్ చేంజ్ అయినాక పప్పులో అయితే మనం వేసేసుకోవాలన్నమాట. తర్వాత పెట్టేసుకోవాలి. మొత్తానికైతే ఈ విధంగా దోసకాయ పప్పు అయితే నేను రెడీ చేసేసిన. ఇది కొంచెం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇట్లా ఉడుకుతున్నట్లు అయినప్పుడు నేను ఇంకా దించేస్తానండి. అప్పటి వరకు అయితే కొద్దిసేపు అలాగే ఉంచుతాను. పోపు పెట్టినటువంటి స్మెల్ అనేది బయటకు రాకుండా ఈ విధంగా నేనైతే బాండి పెట్టేస్తానండి. ఇంకా ఈ విధంగా కుతలాడుతున్నప్పుడు అయితే ఇంకా నేను దించేస్తాను. మనకి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ అనమాట. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం పక్కన వడియాలనే పెట్టుకోవచ్చు, లేదంటే చిప్స్ ఏవైనా సరే సైడ్ డిష్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా నా వంట అయిపోయింది. ఇంక నేనైతే గిన్నెలు అయితే గడగాలండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఏంటో అండి, మార్నింగ్ కడిగినా కానీ మళ్ళీ నాకు లంచ్ టైం వరకు మళ్ళీ ఇన్ని గిన్నెలు ఉంటాయన్నమాట. ఇవి మొత్తం ఇంకా నేనైతే కొంచెం వాటర్ అనేది చిలకరించుకుంటాను. ఏమైనా ఎండిపోయినవి ఏమైనా అలా ఉంటే మొత్తం మళ్ళీ నానతాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తం చిలకరించేసుకొని ఇక్కడైతే నేనైతే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట. నాకైతే అసలు నచ్చని ఒకే ఒక పని అంటే గిన్నెలు తోమడం. కాకపోతే ఎవరు తోమినా నాకు నచ్చదు, నేను చేసుకుంటేనే నాకు నచ్చుతుంది. మొత్తానికైతే ఈరోజు నా బ్లాగ్ అయితే ఇదేనండి. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే నేను స్లో అనమాట. నేను ఎప్పుడైనా సరే తాబేలు నడిచినట్టే నడుస్తుంది అనమాట నా పని. కొంచెం స్లోగానే చేసుకుంటానండి. స్పీడ్గా నేను ఏంటంటే ఉరుక్కుంటా పోయి పాలు తాగకంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని నేను ఫీల్ అయిపోతాను. కాబట్టి ఈ విధంగా మెల్లగా అయితే నేను పని మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. నేను అనుకున్న టైంకి ఆ పని అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట. నిదానమైన సరే ప్రధానమైన సరే. మొత్తానికైతే ఈ విధంగా నేను గిన్నెలు అయితే మొత్తం తోమైతే పెట్టేసుకున్నానండి. ఇంకా చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ గడడానికి నేను ఎంతసేపు చేస్తున్నానో మీకే అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత తొందరగా పని చేస్తాను అనేది. కాకపోతే ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మొత్తానికైతే గిన్నెలు కడిగేసుకుని ఇది అనమాట ఈరోజు నా బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.